దేవుడు పరీక్షల్లోనికి తీసుకెళ్ళినప్పుడు చెయ్యమన్న పని విషయంలో క్లారిటీ లేదు. మళ్ళా కదిలితే బైబిల్ తీసి తెగ చదువుతూ ఉంటారు, చదువుతారు కానీ నమ్మరు. ఆ విశ్వసించే విషయంలో క్లారిటీ లేదు. ఏదో చెబుతారులే కానీ జరుగుతాయా? అవిశ్వాసికి ఏమీ జరుగుతాం. నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము. అగచాట్లు రాగానే ముందు దడ ఆయాసం, వమ్మోయ్ వమ్మోయ్ వమ్మోయ్, అది మోకాళ్ళు వేసి ఏసై చెప్పింది ఏంది? హిజ్కియా చేసింది ఏంది? శారాన్ని ఫరో తీసుకొని పోతే అబ్రహాం చేసింది ఏంది? ఎర్ర సముద్రం అడ్డుంటే మోషే చేసింది ఏంది? ఎన్ని విషయాలండి ప్రార్థనతో ముడిపడింది. పేతురుని తీసుకెళ్ళి చెరసాలలో ఇస్తే సంఘం చేసింది ఏంది? మనం రెగ్యులర్గా చెయ్యింది ఏంది? ఇది యథార్థంగా ఒప్పుకున్నారు. ఎందుకంటే విశ్వాసాలు ఉండవు. మరి మళ్ళీ పేరుకి విశ్వాసులం, బిల్డప్. పెద్ద బైబిల్ ఉంటుంది, మళ్ళీ చిన్న బైబిల్ కూడా కాదు. బ్రదర్, ప్రతి విషయంలో దేవుని వాక్యం స్పష్టంగా సమాధానం ఇచ్చింది. ఒకటి, నీవు విశ్వసించాలి. రెండవది, నీవు నమ్ముచున్న దేవునికి మొర్ర పెట్టాలి.